మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ప్రస్తుతం మనం హబ్సిగూడలో ఉన్నాం. హబ్సిగూడలో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చనిపోయిన పరిస్థితి. అంటే భార్య, భర్త, అట్లాగే ఇద్దరు పిల్లలు. వాళ్ళందరినీ కూడా అంటే వీళ్ళు పిల్లలైతే బాబుకైతే విషం ఇచ్చాడు, ఆ తర్వాత పాపకు ఉరివేశారు, ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉరి వేసుకొని చనిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూస్ కూడా ఆయనను బాధించాయని అంటున్నారు. అట్లాగే 6 నెలల కింద నుంచి కూడా ఆయనకు ఉద్యోగం లేక ఎలా బతకాలో అర్థం కాక చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, కల్వకుర్తికి సంబంధించిన అతను, ఆయన మొత్తం అందరూ ఫ్యామిలీ మొత్తంగా కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయిన సిచ్యువేషన్. ఇది సెన్సేషన్గా మారిపోయింది. ఇది హబ్సిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆ ఇంటి దగ్గరే మనం ఉన్నాం. చూడొచ్చు, ఇది ఒక ఇండివిజువల్ హౌస్. యాక్చువల్లీ ప్రస్తుతం అయితే ఈ ఇండివిజువల్ హౌస్లో ఎవరైతే లేరు మనం చూడొచ్చు. ఇక్కడ కింద ఒకే ఒక పోర్షన్ మనకు కనిపిస్తోంది, 2 పోర్షన్లు మనకు కనిపిస్తున్నాయి. మరి టెనెంట్సా లేకపోతే ఒకటైతే లాక్ చేసింది ఉంది, ఇంకొకటైతే మరి లాక్ చేయనటువంటి పరిస్థితి. ఒకసారి పైకి వెళ్దాం. లిఫ్ట్ కూడా ఉంది ఈ బిల్డింగ్కి. ఇది ఇండివిజువల్ హౌస్. ఓనర్ అయితే ఇక్కడ ఉండరు అని చెప్తున్నారు. బట్ మనం చూడొచ్చు బిల్డింగ్ మొత్తంగా కూడా ఈ సీసీ కెమెరాస్ మనకు కనిపిస్తున్నాయి. టోటలీ సీసీ కెమెరా లెన్స్లో ఈ బిల్డింగ్ అంతా మనకైతే కనిపిస్తోంది. ఈ పక్కకు కూడా అన్ని కూడా నివాస ప్రాంతాలు. ఒకసారి మనం పైకి వెళ్దాం. పైన ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా, ఎవరైనా చెప్తారా అనేది కూడా మనం ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఇది కూడా ఇంకా కూడా కొంచెం కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టుంది. కొత్త బిల్డింగో ఏంటో ఒక్కసారి కనుక్కొని ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక పోర్షన్ మనకు కనిపిస్తోంది. ఒక్కసారి ఎవరైనా ఉన్నారా ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి సార్. సార్ సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఓనరా సార్? ఓనర్ బయటికి పోయిందమ్మా, వస్తాడు. అచ్చా, ఓకే. వాళ్ళు మా ఇంట్లో రెంట్కి ఉన్నారు. ఆయన లెటర్ రాసిండు, ఎవరు బాధ్యులు గారు, మా కుటుంబం మొత్తం చనిపోతున్నాం అని చెప్పిండు, వెళ్ళిపోయిండు. మీరు ఇక్కడే ఉంటారా సార్? నేను ఉండరా? వాళ్ళని ఏమైనా చూసారా సార్? వాళ్ళని చూసారా ఫ్యామిలీని? నాకు ఎవ్వరూ తెలియదు. నేను ఎప్పుడో ఒకసారి 1-2 నెలలకు ఒకసారి వస్తాను. వానికి ఏదో అప్పులైనాయి, వాడు చచ్చిండు. మా ఇంట్లో చచ్చిండు కానీ మాకు బాధ అంతే. అంతకంటే మీకు ఎవడైనా కానీ ఇంట్లో తావద్దు, లాడ్జింగ్ తీసుకొని పోవాలి, లేకుంటే రైలు కింద పడాలి, సావాలి. మా ఇంట్లో వచ్చి చచ్చుడేందమ్మా పిచ్చిముండ కొడుకు. ఇదేం పద్ధతి? బాధ ఉంటది. ఆఫ్ కోర్స్ మీ ఇంట్లో కిరాయి ఇళ్ళల్లో ఇప్పుడు మాకు మళ్ళీ వేరే కిరాయిలు ఉన్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. మాకు ఓనర్కి మాకు నష్టమేం లేదు, ఇంకా కిరాయికులు ఉన్నారు, వాళ్ళు బాధపడతలేరు. అవసరం అది? ఎడ్యుకేటర్ మళ్ళా చనిపోయిన ఎడ్యుకేటర్ ఉంటే అట్లా ఉంటారా? ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ ఇందులో పోర్షన్స్ కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు. లిఫ్ట్ 3rd ఫ్లోర్, ఎస్, పెంట్ హౌస్లో ఉంటుండేనట. సో ఇక్కడున్న కిరాయి వాళ్ళు కూడా చాలా మంది భయపడిపోతున్నారు. ఓనర్ యొక్క బంధువు అనుకుంటా, అంటే ఇన్సిడెంట్ జరగగానే వాళ్ళు కూడా వచ్చి మరి ఏమైంది ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఇది 3 ఫ్లోర్డ్ బిల్డింగ్. ఓకే, వాళ్ళ అబ్జెక్షన్ అయితే ఏం చెప్పట్లేదు. సరే, మీరైతే వచ్చారు కదా చూసి వెళ్ళండి అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఇది వాళ్ళు ఉన్నటువంటి పోర్షన్. ఇది
మనం చూడొచ్చు కంప్లీట్లీ. ఇది పెంట్ హౌస్. సో ఎవరితోని కూడా సంబంధం లేకుండా ఉండేటటువంటి హౌస్. పాపం వాళ్ళ బట్టలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, అట్లాగే ఉండిపోయినాయి. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆనవాళ్ళు అనుకోవచ్చు ఇవన్నీ కూడా. సో పూర్తిగా బయటనే ఉంచేసిన పరిస్థితి. అండ్ సైకిల్, ఆ బాబుకు సంబంధించిన సైకిల్ అనుకుంటా, కేవలం 10 years మాత్రమే కదా ఆ బాబుకు సంబంధించిన సైకిల్. సో ఒక్కసారి ఈ ఇంట్లోనే ఇన్సిడెంట్ జరిగింది. ఇది కిరాయికి తీసుకున్నటువంటి ఇల్లు కావడంతో ఓనర్ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర వచ్చి చనిపోవడం మాకు బాధాకరం కదా, ఎందుకంటే ఇది 3 stored బిల్డింగ్ కాబట్టి వేరే కిరాయి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా భయపడిపోతున్నారు, అయ్యో ఇట్లా జరిగింది ఏంటి అనేది కూడా. సో ఆయన యొక్క ఆవేదన ఇది. కానీ ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ ఒకే చోట ఇట్లా ఈ పోర్షన్లో చనిపోయినటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. ఇన్సిడెంట్ జరగగానే నాకు తెలిసి ఇక్కడ మనకు కనిపిస్తోంది కదా, ఈ లోపలికి అంటే ఎంట్రీ కావడానికని దీన్ని బ్రేక్ చేసినట్టు మనకైతే అంటే అర్థమవుతోంది. అండ్ ఇంకోటి లైట్ కూడా కనీసం ఆఫ్ చేయలేదు. ఒక్కసారి వీళ్ళు సూసైడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్లీ ఇది లాక్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. హబ్సిగూడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది ఒకే ఫ్యామిలీకి సంబంధించి 4 చనిపోవడంతో మాత్రం ఇక్కడ ఈ కాలనీ అంతా కూడా నివాస ప్రాంతాలు చుట్టూగా మనం చూడొచ్చు, పూర్తిగా కంప్లీట్లీ ఫ్యామిలీ పోర్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. అట్లాగే పక్కనే మనకు ఒక పెద్ద స్కూల్ కూడా ఉంది. సో స్కూల్కి దగ్గరగా చాలా మంది చూసుకొని ఇట్లా రెంట్కి ఉంటూ ఉంటారు. సో వీళ్ళు కూడా అట్లనే వచ్చి ఉంటారు. ఈయన కూడా గతంలో ఒక కాలేజ్లో లెక్చరర్గా పనిచేసిండు చంద్రశేఖర్ రెడ్డి కూడా. సో అట్లాంటి వ్యక్తి మరి సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని అంటే ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఏం చేయడానికి లేదు అన్న పరిస్థితుల్లోనే ఇట్లా సూసైడ్ చేసుకున్నట్టు కూడా ఆయన సూసైడ్ నోట్ కూడా రాయడం జరిగింది. సో సూసైడ్ నోట్లో ఆయన క్లియర్గా చెప్పిండు, నా చావుకి ఎవరు కూడా కారణం కాదు, ఇట్లా నాకు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా, అండ్ దాని తర్వాత నాకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మానసికంగా అన్ని తీర్లా నేను కుంగిపోయాను, కాబట్టి మా ఫ్యామిలీ అంతా కూడా మేము సూసైడ్ చేసుకుంటున్నాం, అందరూ నన్ను క్షమించండి అంటూ రాసి పెట్టి చనిపోవడం అయితే జరిగింది.